హాయ్ గైస్, ఇక్కడ పదజాలం అని మీకు ఐడియా ఉంటే చూడండి, ఎట్లా చేయాలో చెప్తాను. ఇప్పుడు నేను ప్రస్తుతానికి క్యాజువల్గా చెప్తానండి. ఐఎమ్ నాట్ షోయింగ్ ప్రాపర్గా చూపించలేను. ఓకే, మనకి అడ్డము నిలువు అని రెండు ఇస్తారు. వాటికి కొన్ని పదాలు ఇస్తారు, వాటి పర్యాయ పదాలు రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భూమి అని తీసుకున్నాం అనుకోండి. భూమికి ఎన్ని అక్షరాల్లో రాయాలి అని కూడా ఇస్తారు. 2 అక్షరాలు లేదా 3 అక్షరాలు అని ఇచ్చినప్పుడు 3 అక్షరాలు ఇస్తే ధరణి అని రాయొచ్చు. 2 అక్షరాలు అయితే నేల అని ఫీల్ చేయొచ్చు. అది అడ్డం అయిపోయింది అనుకోండి. తర్వాత వచ్చేసి నిలువు చూసుకోవాలి. నిలువు ఏముందో చూడాలి. చూసిన తర్వాత నిలువులో దాని పర్యాయ పదం ఏముంటుందో అది చూసుకొని దానికి దీనికి మ్యాచ్ అవ్వాలి, అంతే అనమాట. సింపుల్. అడ్డము నిలువు, ఈ అడ్డం ఫిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నిలువుని తీసుకొని అక్కడ ఏముంది అవి చూసుకొని దాని పర్యాయం దీన్ని సెట్ అవుతుందో లేదో చూసుకోవాలి. దిస్ ఈజ్ సింపుల్గా అంటే ఇదేనండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి. ఓకే, పదజాలము ఎవ్రీ సండే మనకు ఒక బుక్ వస్తుంది, దాంట్లో చాలా ఇస్తారు అని వాటికి అర్థాలు రాయాల్సి ఉంటుంది. అర్థాలు రాయాల్సి ఉంటుంది. సో పర్యాయ పదాలు ఈ విధంగా అనమాట. అడ్డం చూసుకొని ఎన్ని అక్షరాలు తీసుకోవాలి, అదేవిధంగా అది ఫిల్ అయిపోయింది అనుకో నిలువు చూసుకోవాలి. నిలువు ఎన్ని అక్షరాలు చూసుకొని అది ఫిల్ చేయాలి. ఇదన్నమాట పదజాలం. ఓకే అండి, నెక్స్ట్ టైం నేను ప్రాపర్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే